కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం గురించి సంచలన విషయాలు బయటపెట్టిన గంభీరావుపేట ప్రజలు. అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్న పేద మహిళకు ప్రమోషన్ ఇప్పిస్తానని రూ. 1,50,000 తీసుకొని మోసం చేశాడు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని, భూవివాదాలు పరిష్కరిస్తానని ప్రజల వద్ద డబ్బులు వసూలు చేసి మోసం చేస్తాడు. ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమంటే బీహార్ మనుషులను పెట్టి చంపేస్తానని బెదిరిస్తున్నాడు. తమకు న్యాయం చేయమని రేవంత్ రెడ్డిని వేడుకుంటున్న గంభీరావుపేట మండల ప్రజలు. సృష్టించి ఆ భూమిని కబ్జా చేసే నాయకుడు ఈ కటకం మృత్యుంజయం గారు. గతంలో కూడా గంభీరావుపేట మండలంలో వందలాది మంది బాధితులు ఉన్నారు. ఎక్కడ భూమి ఖాళీ కనబడితే, ఆ యొక్క బాధితులు బలహీనంగా కనబడితే ఆ భూమిని కబ్జాలు చేస్తా ఉన్నారు. ఇతని వల్ల అనేక మంది నరకయాతన పడి ఇద్దరు ముగ్గురు కూడా మరణించిన సంఘటనలు గంభీరావుపేటలో ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మంత్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి మీ కాంగ్రెస్ నాయకుని పైన చర్యలు తీసుకోండి, ఈ బాధితులను న్యాయం చేయండి. జిల్లా గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తాం. ఇతనిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఇతనిపైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ బాధితులకు ఎవరికి కూడా ఏమైనా కూడా ఇది మృత్యుంజయ గారే బాధ్యత వహించాలి. మమ్మల్ని కూడా బెదిరింపులకు గురి చేస్తా ఉన్నారు. నన్ను చంపుతానికి కూడా అనేక మందికి కూడా చెప్తా ఉన్నాడు. మేము అన్ని కూడా ఎవిడెన్స్ విడుదల చేస్తాం. నాకు కూడా ప్రాణహాని ఉంది. నాకు రేపటి రోజున ఎప్పుడు ఏం జరిగినా, నా చావుకు కావచ్చు, ఇక్కడ ఉన్న బాధితులు ఎవరికి ఏం జరిగినా కూడా దీనికి ముఖ్యంగా ఈ యొక్క కటకం మృత్యుంజయం గారు కాంగ్రెస్ నాయకుల మీద తెలియజేస్తా ఉన్నాం. దయచేసి రేవంత్ రెడ్డి గారు దీని మీద స్పందించాలి. మీ ప్రజా పరిపాలన కదా, ఇక్కడ కాంగ్రెస్ నాయకుడు, ఇక్కడ మాజీ ఎమ్మెల్యే అరాచకాలు వేస్తున్నారు. ఇక్కడ కూడా ఈ ప్రజలందరూ న్యాయం చేయాలి. అప్పుడే మేమందరం కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం. అప్పటి వరకు మా ఉద్యమం కొనసాగుతుంది. ఇక్కడ ఎవరికేం జరిగినా ఆయన బాధ్యత వహించాలి. దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి. బాధితులుగా ఒక్కరిగా బాధితులు వందలాది మంది బాధితులు ఉన్నారు. వందలాది మంది బాధితులారా, మీకు అందరికి కూడా మీ అండగా ఉంటాం. మీరు అందరికి కూడా బయటకు రండి, పూర్తి ఎవిడెన్స్ రిలీజ్ చేయండి. మీ అందరూ బయటకు వస్తే దీనిపైన తప్పకుండా న్యాయం జరుగుతుందని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. మా సొంత ఊరు గంభీరావుపేట మండలము హెడ్ క్వార్టరు. మా తండ్రి గారు అనేటువంటి కమ్మరి ధర్మపురి గారు గడిచిన 50 సంవత్సరాల క్రితము జాగా కొనుగోలు చేసి దాంట్లో 40 సంవత్సరాల క్రితమే ఇల్లు కట్టుకున్నాము మేము. మా ఇల్లు 2000 సంవత్సరంలో ఆల్రెడీ రోడ్ వైండింగ్ లో కొంచెం పోవడం జరిగింది. ఇంకా కొద్దిగా ఉంది. దాంతో పాటు కొద్దిగా ఇంకా జాగా మేము మడ్రంగి పని చేసుకునే కూలీలము, మేము పనిచేసుకుంటోళ్ళము. ఈ 2-3 సంవత్సరాల నుంచి మృత్యుంజయం అనే మా గంభీరావుపేట ఒక నాయకుడు ఆ ఏరియా ఉన్న సర్వే నంబరు వాళ్ళ తండ్రి గారి పేరు మీద ఉందని చెప్పి ఈ 50 ఏళ్ల తర్వాత అక్కడ ఉన్న 18 కుటుంబాలందరూ ఖాళీ చేయాలి అని చెప్పేసి తన తోటలో మమ్మల్ని పిలుచుకున్నాడు. పేపర్ ఉంటే ఓకే అన్నాడు. పేపర్ చూపించిన తర్వాత కూడా ఇది మళ్ళా ఇది చెల్లది, ఇది వేరే ఉంది, ఇది సంతకం మా తండ్రి గారి కాదు అని అట్లా చేసి మా అందరికి నోటీసులు పంపించి గడిచిన 2-3 సంవత్సరాల నుంచి మాకు కంటి మీద నిద్ర ఏం లేకుండా మేము గరీబులము. అక్కడ ఉన్న కావాలంటే మీరు ముఖ్యమంత్రి గారు మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. మేము ఇది ఇప్పుడు కాదు, ముస్తాఫా నుంచి మొదలు పెడితే లింగనపేట దోసగూడెం దాకా ప్రతి మనిషిని ఎంక్వైరీ చేయొచ్చు. మా తండ్రి గారు కమ్మరి పని చేస్తూ ఎంతో మంది రైతులకు వారి నాగన్లు గాని వాళ్లకు అన్నిటికి సంబంధించి అక్కడ ఉన్న ఏరియా అందరినీ తప్పకుండా ఎంక్వైరీ చేయగలరు. నేను పుట్టిన నా వయసు ఇప్పుడు 45 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల వయసులో నా తండ్రి కట్టున్న ఇల్లుని ఇలా బుల్డోజర్లతో కూలగొట్టి ఏదో చేస్తామంటే మాకు చావు తప్ప ఇంకో దారి లేదు. నేను ఇలా ఒక నిరుద్యోగిని. నాకున్న ఆస్తి నా తండ్రి గారు సంపాదించినటువంటి ఆ యొక్క ఆస్తి మాత్రమే. మేము ఎవరిది కబ్జా నాకు ఉపలం కాదు. గరీబులో మేమంతా ఇయ్యాల మా ఆస్తి మాకు దక్కకుండా నోటీసులు పంపించి మమ్మల్ని భయభ్రాంతకు గురి చేస్తుండ్రు. ఇయ్యాల 18 కుటుంబాలకు ఇది వచ్చింది. ఇక్కడ 4 కుటుంబాలే, మిగతా 16-15 కుటుంబాలు ఎందుకు భయపడుతున్నాయి? వాళ్ళ ఆస్తి వాళ్ళు కాపాడలేకపోతే, మన తండ్రి వారసత్వం మనకి కాపాడలేకపోతే మనం ఉన్న చచ్చిన గిరికే లెక్క. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారో మీ ఆస్తి మీరు కాపాడుకోండి, ముందుకు రండి, బానిస బతుకులు బతకకండి. ఉంటే ఉంటాము, మనం ఉంటాము. మనకు రాజ్యాంగం ఉన్నది, అంబేద్కర్ ఉన్నాడు.
మన వ్యవస్థ ఉంది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇదే పార్టీలో ఉన్న మీ యొక్క నాయకుడు మమ్మల్ని ఇంత చిత్రహింసలు చేసుకుంటా మాకు తిన్న పేన పెట్టలేడు, పడతలేదు. పుట్టుక నరసింహ అనే వ్యక్తి యొక్క తల్లిగారు గడిచిన సంవత్సరం క్రితము నోటీసు రాగానే పాపం హార్ట్తో చచ్చిపోయింది ఆమె. అలాగే జిల్లా రాజా అనే వ్యక్తి వాళ్ళ కొడుకు 10-11 సంవత్సరాలు దుబాయ్ లో కష్ట చేసుకుని వచ్చాడు, ఒక బంగ్లా కట్టుకున్నాడు. ఆ పిల్లాడు ఆ పెళ్లి కూడా కాలేదు. ఆయన పాపం రోజు టెన్షన్ పడుతుంది నాకు చెప్తుండే. ఎందుకంటే నేను కూడా ఒక బాధ్యులు కాబట్టి, అదే సర్వే నంబర్లో మా ఇల్లు ఉంది కాబట్టి. ఆయన కూడా అటాక్ దీని వల్ల మృతి చెందిండు. ఇట్లా మేము కూడా ఏదో ఒక రోజు పోవాల్సి వస్తుంది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయండి. మా గంభీరపేటలో మమ్మల్ని ఉండమంటారా, మరి ఏదన్నా తీసుకొని సాగమంటారా? మరి ఈ నాయకులు చేయబట్టి ధన్యవాదాలు. నేను కూడా చదువుకునే వ్యక్తిని, నిరుద్యోగిని, అజ్ఞాని మాత్రం కాదు. గత 5 సంవత్సరాల నుంచి నేను మన మృత్యుంజయ పంతులకు డైరీ ఫామ్ ఉన్నదన్న, వారికి నేను మొత్తం ఫీడ్ సప్లై చేస్తున్నా. నేను నాకు ఈ 5 సంవత్సరాలల్లో విడతల వారిగా నాకు చెక్స్ ఇచ్చిండన్న. అంటే దాన పంపించినప్పల్లా నాకు చెక్స్ ఇచ్చిండు. దాని తర్వాత డబ్బులు ఇవ్వకపోవడము, విడతల వారిగా చెక్స్ ఇచ్చి ఇప్పుడు లాస్ట్ అమౌంట్ వచ్చేసరికి నన్ను చాలా అంటే చాలా భయపడిస్తుండన్న. ఏమనంటే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తా అంటాడు, లేదంటే ఈ సంగతి చూస్తా అని చెప్పి చెప్తాడు. మా కుటుంబం అయితే చాలా భయపడుతున్నారన్న. నాకు ఇంచుమించు 20 లక్షల రూపాయలు రావాలన్నా. నేను ఇప్పటికీ 4 సంవత్సరాలలో ఇంచుమించు ఒక 400 సార్లు గంభీరాపేటకి వెళ్లడం జరిగింది. నేను ఎంతవరకు ఆయనను బతిమలాడాలి అంతవరకు బతిమలాడినా. నా దగ్గర ప్రతి ఒక్క ఆధారం ఉందన్న. నా దగ్గర ఆయనకు సంబంధించిన చెక్కులు ఉన్నాయి, నేను పంపించిన బిల్స్ ఉన్నాయి. ఆయనకు మొత్తం ఎన్ని కాల్ రికార్డింగ్స్ ఉన్నాయో అన్ని కాల్ రికార్డింగ్స్ ఉన్నాయన్న. ఆయన మాత్రం నాకు ఎంత భయం అంటే అంత భయం. నాకు తన గురించి తెలియదు, ఏం తెలియదు అన్న. నాది కామారెడ్డి, నాది గంభీరాపేటకి వెళ్దామంటే కూడా ఇప్పుడు నాకు భయం అవుతుందన్న. నాకు నిన్న కూడా మొన్న ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ రమ్మంటే కూడా పోలీస్ స్టేషన్ పోయినా నా వివరణ మొత్తం ఇచ్చిన అన్న. దయచేసి మీడియా మిత్రులకు నా చేతులు నమస్కారం ఇస్తున్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇస్తున్నా. నేను కూడా కాంగ్రెస్ లీడర్ని కామారెడ్డిగా. ప్లీజ్ నాకు సహాయం చేయండి, అంతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాకు ఎలాంటి వంశీకులు మాకు తెలియదు. మా సర్వే నెంబరు అది కొన్న సర్వే నెంబర్, మా సర్వే నెంబర్ ఒక్కటే. వాళ్ళు మేము కొన్ని రోజులు ఒక దగ్గర నిరసన చేసినాం పొద్దున్నే. అదే డబ్బులు పెట్టి 20 లక్షలు పెట్టి మేము భూమి కొనుక్కున్నాము. జ్యోతి అనే ఆమెకు ఎలాంటి అవకాశం లేదు. వాళ్ళ మామకు కానీ వాళ్ళ అక్క కానీ ఎలాంటి అవసరం లేదు. వాళ్ళ ముగ్గురు అన్ని అమ్మేకలు పంచుకుంటారు భూములు. వాళ్ళ మామలు పంచుకుంటే మేము కొన్న వాళ్ళకి భూమి వచ్చింది. ఇద్దరు కొడుకులు అయిన పెళ్ళి అయినట్టు అయినప్పుడు పిల్లలు అయినట్టు ఇద్దరు కొడుకులు చేస్తామని తీసుకున్నాం. పెద్దయిన పాలు మేము కొన్నాం. 20 లక్షలు పెట్టుకున్నాం. ఆల్రెడీ మా సర్వే నెంబర్ ఒకటి. అంతకుముందు ఎవరి భూమి కావాలని రాలేరు. ఇప్పుడు జ్యోతి పంటలు పట్టుకొని నాది భూమి అని నన్ను ధైర్యం చెప్పింది. నా పిల్లలకు కానీ మాకు కానీ చాలా భయం ఉన్నది. నా భర్తకు కూడా హెల్త్ బాగా ప్రాబ్లం ఉన్నది. నాకు హెల్త్ ప్రాబ్లం మేము ఇద్దరం పేషెంట్లమే. మాకు ఎప్పుడు ఎవరికి ఏమైంది అనేది మాకు భయం అవుతుంది. మాకు పంటతోటి జ్యోతి వలన పంటతోటి మాకు చాలా భయం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తారో నమస్తే సార్ ఎట్లా చేసి ఆయన దయని ఆయన కానీ పంటతోటి మాకు చాలా భయం ఉన్నది. ఇప్పుడు మేము 20 లక్షలు పెట్టి కొనుక్కున్నాం భూమి. ఒక పట్ట అయింది. పట్ట అయినాక కూడా నాది భూమి అని జబర్దస్త్ కొద్ది మమ్మల్ని పెట్టడానికి బాధలు పెడుతుంది, టార్చర్ పెడుతుంది. ఎటు పోయినా వచ్చిన 5 కుటుంబాలకు, నా భర్తలు 5 అన్నదమ్ములు, మా పిల్లలకు కానీ మాకు కానీ ఎవరికి ఏమైనా కానీ జ్యోతి బాధ్యత, పంటల బాధ్యత. ఊరాళ్ళు కూడా ఇంకా ఉన్నారు. ఆయన వాళ్ళ పేరు ఇప్పుడు చెప్పారు. సమయం వచ్చిన రోజు నాకు క్లియర్ కాకపోతే వాళ్ళ పేరు కూడా చెప్తాను. జ్యోతి ఫుల్ సపోర్ట్ ఉన్నారు, నా ఊరాళ్ళే ఉన్నారు. కానీ సమయం వచ్చిందని చెప్తాను వాళ్ళ పేరు ఇప్పుడు చెప్పాలి.